మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారన్నారు. బయటి నుంచి వచ్చిన మైనంపల్లి రౌడీజం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారమే యూనివర్సిటీని నడిపిస్తున్నామని మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు. అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజీలో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పేట్పల్లి పోలీస్ స్టేషన్. నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను. ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం, దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వీళ్ళు 100 మంది వచ్చేసి కాలేజ్కి వచ్చి చేయడం ఏంది అన్యాయం. సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను. పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకో. అంతకుముందు మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ ధర్నా చేపట్టారు. కాలేజ్ యాజమాన్యం ప్రమాణాలు పాటించకుండా అన్యాయంగా తమను డీటైన్ చేశారంటూ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు నిరసనకు దిగారు. స్టూడెంట్స్ చేస్తున్న ధర్నాకు వివిధ విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. ఈ ధర్నాతో యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మల్లారెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ వారి తల్లిదండ్రులతో కలిసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 3 ఏళ్లుగా తమను ఫీల్డ్ మీదకి తీసుకెళ్లట్లేదని అన్నారు. ఐకార్ అప్రూవల్ ఉందని, తమని కాలేజ్లో జాయిన్ చేసుకున్నారని, ఇప్పటి వరకు ఐకార్ అప్రూవల్ రాలేదని తెలిపారు. అలాగే ఫ్యాకల్టీలో ఎవరూ పీహెచ్డీ చేసిన వారు లేరని అన్నారు. తూతూ మంత్రంగా క్లాసులు నడిపిస్తూ ఇదేంటని అడిగితే తమను డీటైన్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లక్షలు ఫీజులు తీసుకున్న క్లాసులు సరిగ్గా చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.